మేడం మీరు ఇప్పుడు చూస్తున్నాం మోడీ గారు ప్రధానమంత్రి చూస్తున్నారు. మరి మోడీ గారు టీ కప్పులు కడిగింది కూడా అయింది కదా కర్మ సిద్ధాంత ప్రకారం. కాఫీలు అందించడం కూడా చూసాం కదా మనం. రైలు పట్టాల మీద పరిగెట్టడం కూడా చూసాం కదా. చిన్న లాగ్ వేసుకుని చిరిగిపోయిన షర్ట్ వేసుకుని రైల్స్లో తిరగడం చూసాం కదా. చిన్న చిన్న జెండాలు పెట్టుకుని ఆర్ఎస్ఎస్లో పరిగెట్టడం చూశారు కదా. 4 రోజులు భోజనం లేకపోతే 5 రోజులు భోజనం చేయడం కూడా చూసాం కదా. మరి అవన్నీ కర్మ సిద్ధాంతం ఇవన్నీ చేశారు కదా ఆయన. పూర్వజన్మ కర్మ ప్రకారం జరిగిందా లేదా అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంత ప్రకారం కొన్ని కర్మలు చేశారు ఆయన. చేయకుండా ఏం కాదు. మీరు నిజంగా చెప్పాలంటే అద్వానీ గారు, తర్వాత మనకు జోషి గారు, అలాగే వాజ్పేయి గారు, ఈ పెద్దవాళ్ళందరూ ఉండే టైంలో అని ఓ మీటింగ్ పెట్టుకుంటే అలాంటి మీటింగ్లో కూడా మోదీ గారు సహాయం చేస్తుండేవారు. బయట కూర్చొని సహాయం చేస్తుండేవారు, హెల్పర్ లాగా. ఎన్నో సంఘటనలు, ఎన్నో యుద్ధాలు ఆయన ఎన్నో చేశారు. ఇప్పుడు కాశ్మీర్లో ఎన్నో యుద్ధం చేశారు ఆయన. ఎవడు జెండా బాధపడలేకపోతే వీళ్ళు వెళ్ళి మోదీ గారు అక్కడ జెండా నిలబెట్టడానికి చేసే ప్రయత్నం చేశారు కాశ్మీర్లో అప్పట్లోని. ఇవన్నీ దేశం కోసం ఆయన చేసిన ఇవన్నీ ఉన్నాయండి. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఒక గొప్పవాడు అయ్యాడు అంటే మీరు మోదీ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. చాలామంది మన రాజకీయ రంగంలో ఒక ఉన్నత శిఖరం చేరగలిగారంటే దానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసిన సాధనలు ఎన్నో ఉంటాయి. ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఉంటాయి. అదే కర్మ సిద్ధాంత ప్రకారం అవన్నీ చేశారు ఆయన. చేయకుండా లేరు. కానీ రూపాయి 2 రూపాయలు కూడా కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి ఆయనవి. మనం ఆయన బయోపిక్ వెళ్తే ఇవన్నీ కనబడతాయి ఎక్కువ. అంటే నాకు జాతకం తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తాను తప్ప ఇక మొండే అయినా వృశ్చిక లగ్నం మొండే అయినా. సో అవన్నీ అయ్యాయి కాబట్టి ఈరోజు ఒక పరిపక్వంతో కూడిన ఒక అద్భుతమైన ఒక అమృతం లాంటి వ్యక్తిగా తయారయ్యాడు ఆయన. దేశం కోసం పాడుపడి అలాంటి వ్యక్తులు అక్కడ తయారయ్యారు. మీరు అన్న మోదీ గారు అంటే ఏదైనా దేశానికి చేయాలి. అందులోనే మనం పొరపాట్లు చూస్తాం. రాజు అన్నవాడికి యుద్ధం చేయడా, చంపడా? రాజు కూడా అవుతాడు కదా. ఎందుకు? శత్రువు అన్నవాడిని చంపాలి. చంపితే కానీ మన రాజ్యంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉండరు కదా. యుద్ధాలు చేసేటప్పుడు జరుగుతాయని అది క్షత్రియ ధర్మం అనుకుంటాడు అప్పుడు.